అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం నాగుల మల్యాలకు సంబంధించినటువంటి కొంతమంది గ్రామస్తులు, రైతులు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. జిల్లా కలెక్టర్తో పాటు ఇతర అధికారులకి ఫిర్యాదు చేయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి. ఏంటి అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఎందుకు వచ్చారో తెలుసుకుందాం. ఏంటి అసలు మీరు ఎంతమంది వచ్చారు, ఎందుకు వచ్చారు, మీ ప్రాబ్లం ఏంటి అసలు? మేమంతా రైతులం అని చెప్పాము. మేమంతా రైతులం. మా భూములు ఇది వరకు కెనాల్ కింద తీసిరు, ఇదే సర్వే నెంబర్లకి వెళ్ళి లెఫ్ట్ కెనాల్ కింద మిడ్ బ్యాడర్. మళ్ళీ ఇప్పుడు ఐకేవి 440 హై టెన్షన్ వైర్ల కింద తీసిరు. మళ్ళీ ఇప్పుడు మన డబుల్ రోడ్, రింగ్ రోడ్ అని చెప్పి దాని కింద 200 ఫీట్ల రోడ్ అని చెప్పి మళ్ళీ తీయనికి మ్యాప్ బయటకు రిలీజ్ చేసిరు. మా ఉన్న భూములన్నీ అందులో కోల్పోతున్నాం కాబట్టి అది ఆపాలని చెప్పి మేము ఇవాళ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని ఎకరాలు పోతున్నాయి, ఎంతమంది భూములు రింగ్ రోడ్కు సంబంధించి ఎంతమంది నష్టపోతున్నారు? సుమారుగా నాగులమల్యాల గ్రామంలో ఒక 50 పేద రైతు కుటుంబాలకు సంబంధించిన భూములు కోల్పోవడం జరుగుతుంది. ఇంచుమించు 100 నుంచి 250 ఎకరాలు అయితే పోతుంది. అది 200 ఫీట్ల రోడ్డు వీళ్ళు ప్రతిపాదన చేశారు. 200 ఫీట్లు అంటే అది చిన్న రోడ్డు కాదు, చాలా పెద్ద రోడ్డు. చిన్న సన్నకారు రైతుల భూములన్నీ సర్వం ఇప్పటికే కోల్పోవడం జరిగింది. మళ్ళీ అదే ప్రయత్నంతో హైటెన్షన్ వైర్లు మాదన్లోకి వెళ్ళే, మిడ్ మానేర్కు సంబంధించిన లెఫ్ట్ కెనాల్ మాదన్లోకి వెళ్ళే, మళ్ళీ దానికి మిగిలిన కొద్దో గొప్ప భూమి ఉంటే దాని నుంచి ఈ మాస్టర్ ప్లాన్ కింద రింగ్ రోడ్ పెట్టి 200 ఫీట్ల రోడ్డు ప్రతిపాదన పంపించడం జరిగింది. ఈ ప్రతిపాదన వల్ల ఎంతోమంది జీవనోపాధి ఉన్న, తరతరాల నుంచి వస్తున్న, వారసత్వం నుంచి వస్తున్న వ్యవసాయ భూములు సర్వం కోల్పోవడం జరుగుతుంది. మేమందరం నిరుపేద కూలీలకు సంబంధించిన రైతు బిడ్డలం. ఈ భూములు పోయిన తర్వాత మేము ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితిలో మా జీవితాలు అగమ్య గోచరంగా తయారవుతాయి, దుర్భరంగా తయారవుతాయి. ఏం డిమాండ్ చేస్తున్నారు, మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే రింగ్ రోడ్ వద్దు అనుకుంటున్నారా, లేదా మీ గ్రామం నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి మళ్లించాలని అనుకుంటున్నారు? మేము ఇంతకుముందు ప్రభుత్వానికి భూమిని ఇచ్చేసాం. హైటెన్షన్ వైర్లకు కావచ్చు, కెనాల్ కావచ్చు. రోడ్డు ప్రతిపాదన మేము వద్దనట్లేదు, మా భూములకి వెళ్ళి వద్దంటున్నాం. తప్పనిసరిగా ఈ జీవోను వెనక్కి తీసుకోవాల్సిందే. మా భూములు మేము రక్షించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇంతకుముందు మేము దానికి సంబంధించిన పూర్తి స్థాయిగా మేము సహకరించినాం. కెనాల్ కావచ్చు, హైటెన్షన్ కావచ్చు. ఈ ప్రతిపాదనలు మరొక ఊరు నుంచి కావచ్చు, ఇంకా వేరే ప్రదేశాల నుంచి తీసుకపోతే మాకు అభ్యంతరం లేదు. ఈ భూములు తప్పనిసరిగా మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము. గతంలో మీరు భూములు కోల్పోయారు కదా, అప్పుడేమన్నా నష్టపరిహారం వచ్చిందా? అప్పుడు ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత ఇస్తా అంటున్నారు? అప్పుడు చాలా తక్కువ వచ్చింది, 2,10,000 రూపాయలు ఎకరానికి ఇచ్చారు. ఇప్పుడు అది మాకు ఎక్కడ ఏం భూమి రాకుండా, ఆధారం లేకుండా అయిపోయింది. ఉన్న ఎకరంన్నర అయినా ఇప్పుడు రోడ్డు కింద పోవడం వల్ల మా బతుకులు ఆగమైపోతుంది. ఇప్పుడు మీరు ఏమన్నా నష్టపరిహారం ఇవ్వమంటే ఎంత ఇవ్వమని అంటున్నారు? నష్టపరిహారం అనేది ఎంత ఇచ్చినా తక్కువ. అది మా భూములు మాకుంటే మేము దాన్ని సేవ చేసుకోవడానికి తీసుకుంటాం. ఇప్పుడు ఉన్న ఎకరం పోయిన తర్వాత నాకు నా సర్వే నెంబర్లో నాకున్న భూమి ఎకరం 8 గుంటల భూమి. ఆ ఎకరం 8 గుంటలలో కనీసం ఎకరం పోతుంది. అవి ఉన్న 8 గుంటలతో నేను ఏం జీవనోపాధి చేసుకోవాలి? కాబట్టి నేను ఇంతకుముందు హైటెన్షన్ 440 కేబుల్కి ఇచ్చిన, ప్లస్ లెఫ్ట్ కెనాల్ మిడ్ మ్యానర్ కింద లెఫ్ట్ కెనాల్కి ల్యాండ్ ఇచ్చినాం. మూడోసారి ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా లేము. మీరు ఏమని చెప్తున్నారు? ఈ భూమికి నష్టపరిహారం ఇస్తా అంటే మీరు ఏం చెప్తారు? మేము అడుకొని తినమంటారు పైసలు తీసుకొని. మాకు ఇవాళ కినాల కింద 2 ఎకరాల భూమి అయింది నాది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 4 ఎకరాల భూమి పోతుంది. ఇవి ఉన్న భూమి అంతా వేనాక నేను అడుకొని తినడానికి కూడా ఎవరు బుచ్చ వేయరు. అంటే దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదంటే? లేదు. మేము మా బతుకు తెరువు అది. మేము మా 4 కుటుంబాలు ఉన్నాం, దాని మీద బతుకుతున్నాం. మేము ఎట్లా బతకాలి? మేము వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళం. మాకు ఈ జీవన ఉపాధి అదే, మా బతికే అది. లేకపోతే మమ్మల్ని చంపి షూట్ చేసి తీసుకుపోమన్నారు. చూశారు కదా, గతంలో హైటెన్షన్ వైర్ల కింద భూములను కోల్పోయాము. అలాగే మిడ్ మానేర్కి సంబంధించి లెఫ్ట్ బ్యాంక్కి తమ భూములను ఇచ్చాము. తాజాగా రింగ్ రోడ్కి సంబంధించి భూములను ఇవ్వమంటే మేము ఏం చేసి బతికేది? అడుక్కు తిని బతకమంటారా? ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలు పోయినా సరే ఎట్టి పరిస్థితుల్లో మా భూములను ఇచ్చేదే లేదు అని ఖరాఖండిగా చెప్తున్నారు. అధికారులు వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.